హలో గైస్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు పబ్జికి సంబంధించిన 3 ట్రిక్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్స్ యూస్ చేసి మీరు మీ ఎనిమిని ఈజీగా అనేది కిల్ చేయొచ్చు అండ్ మీ ఎనిమికి మీరు అనేది కనబడరు. సో ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక్క లైక్ అండ్ షేర్ అనేది చేయండి. మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, 3 ట్రిక్స్ కూడా వచ్చేసి ఒకటే ప్లేస్లో ఉన్నాయి. అది వచ్చేసి ఫారం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మ్యాప్ మీద కరెక్ట్ లొకేషన్ అనేది చూసుకోండి ఫారం దగ్గర. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫారం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఒక షెడ్ అనేది కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ షెడ్ ట్రిక్ వచ్చేసి ఈ షెడ్ ఎక్కడైతుందో ఆ షెడ్ ప్రతి దగ్గర ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఈ ఒక్క షెడ్ అనే దగ్గర కాదు, సేమ్ ఇలాంటి షెడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ షెడ్లోకి వచ్చిన తర్వాత మనకి చాలా బాక్సెస్ అనేది కవరింగ్ ఉంటాయి. బట్ ఇందులో ఒక సీక్రెట్ ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మనకి కార్నర్లో ఒక రాడ్ లాగా ఉంది క్రాస్గా. సో ఆ రాడ్ మీదకి మనం అనేది ఈజీగా అనేది ఎక్కొచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలాగంటే జస్ట్ మనం సైడ్ జంప్ అనేది చేయాలి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఫస్ట్ అయితే మిస్ అయింది, సెకండ్ టైం అనేది నాకు సక్సెస్గా అయిపోయింది. అండ్ మీరు జస్ట్ కొంచెం ఫ్రంట్కి అనేది మూవ్ అవుతూ ఉంటే మీరు కొంచెం పైనకి అనేది వెళ్తారు. సో హై ప్లేస్కి అనేది వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఈ షెడ్లోకి ఎవరైనా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ మొత్తం ఈ బాక్సెస్ వెనకాల ఉన్నారా అక్కడ ఉన్నారా అని చూస్తారు తప్ప ఈ హైట్లో ఈ పైన ఎవరు ఉన్నారని ఎవరు చూడరు. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి వచ్చేలోపై ఎంట్రీ ఇచ్చే టైంలోనే మీరు అతన్ని ఈజీగా అనేది కిల్ చేయొచ్చు అండ్ మీ ఎనిమికి మీరు అనేది కనబడరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ షెడ్ ఉన్న ప్రతి దగ్గర. అండ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఈ షెడ్కి అపోజిట్లో ఒక చిన్న రూమ్ కనబడుతుంది మీకు. సో ఇదే రూమ్లో చాలామంది ఈ రూమ్లో ఒక మిస్టేక్ అనేది చేస్తారు. అదేంటంటే ఈ రూమ్లోకి వచ్చేస్తారు, ఇది 4 సైడ్స్ ఓపెన్ అనేది ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ రూమ్లో ఇలా పోర్న్ అనేది చేస్తారు, స్లీప్ అనేది చేసి క్యాంపింగ్ చేస్తారంటారు. సో ఇది చాలా రాంగ్ ఫ్రెండ్స్. దీనికన్నా బెటర్ మంచి ట్రిక్ అనేది ఉంది. అదేంటంటే మనం ఈ రూమ్ పైనకి అనేది ఈజీగా ఎక్కొచ్చు అండ్ ఈ రూమ్ పైన మనకి 4 సైడ్స్ చాలా బాగా కవర్ అనేది ఇస్తుంది. మీరు మీ ఎనిమికి అనేది కనబడరు. సో ఫస్ట్ ఇక్కడ ఈ గోడ కొంచెం బ్రోక్ అయిందిగా, ఆ గోడ మీదకి అనేది మనం జంప్ అనేది చేయాలి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తే ఒక్కోసారి కాకపోవచ్చు, బట్ ఒకసారి 2 టైమ్స్ అనేది ట్రై చేయండి. మీరు ఈజీగా ఈ గోడ మీదకి అనేది ఎక్కొచ్చు. ఈ గోడ మీదకి ఎక్కిన తర్వాత మీరు జస్ట్ కొంచెం ఫ్రంట్కి అనేది మూవ్ అవ్వండి. ఫ్రంట్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఒక జంప్ బటన్ అనేది ఎత్తండి ఒకసారి. సో జంప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇంకొంచెం పైకి అనేది వెళ్తారు. మళ్ళీ ఒక్కసారి జంప్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, జంప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, దీని పైనకి అనేది ఎక్కారు అండ్ మీకు 4 సైడ్స్ అనేది కవర్ ఉంది. అండ్ మీరు మ్యాక్సిమం కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళని ఇక్కడికి వెళ్ళి స్కోప్ కనుక చేసి షూట్ చేస్తే మీ ఎనిమీస్ని ఈజీగా కిల్ చేయొచ్చు అండ్ మీ ఎనిమీస్కి మీరు ఎక్కడున్నారో అస్సలు కనబడరు ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన లిస్ట్లో థర్డ్ ట్రిక్ వచ్చేసరికి అండ్ లాస్ట్ ట్రిక్ కూడా. సో ఇప్పటిదాకా మనం ఏదైతే రూమ్ ఎక్కామో ఆ రూమ్ పక్కకి ఇలా ఒక ట్యాంక్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాంక్ మీదకి కూడా మనం ఎక్కొచ్చు ఈజీగా. ట్యాంక్ మీదకి అంటే మొత్తంగా కాదు, జస్ట్ కొంచెం ఈజీగా. సో సేమ్ అలాగే మనం గోడ మీదకి అనేది ఎక్కాలి. ఎక్కిన తర్వాత మీరు జస్ట్ కొంచెం ఫ్రంట్ మూవ్ అవ్వండి. ఫ్రంట్ మూవ్ అయిన తర్వాత ఒకసారి జంప్ బటన్ ప్రెస్ చేయండి అండ్ మళ్ళీ ఇంకోసారి జంప్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో జంప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కొంచెం స్పీడ్గా రన్ చేసుకుంటూ వెళ్ళి మన జంప్ బటన్ని 2 టైమ్స్ అనేది ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత బూమ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ ట్యాంక్ పైకి అనేది వచ్చారు, మధ్యలోకి అనేది వచ్చారు. ఈ ట్యాంక్ మీదకి ఇక్కడికి రావడానికి ఎలాంటి వేరే ట్రిక్ అనేది లేదు, జస్ట్ ఈ ట్రిక్ యూజ్ చేసి మాత్రం రావచ్చు అండ్ మీరు ఇక్కడికి వెళ్ళి మంచి కిల్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మార్క్ని క్లిక్ చేయండి. Thanks for watching my video.